జూలై నెల 18, 2025 శుక్రవారం నాటి గ్రహ ఫలితాలు, దిన ఫలితాలలో సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు తులారాశిలో స్వాతి నక్షత్రం మీద ఉన్నాడు. శుక్రుడు కర్కాటక రాశిలోను, బుధుడు మిథున రాశిలోను, కుజుడు మేషరాశిలోను, గురుడు వృషభ రాశిలోను, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. రాహు మేషంలోను, కేతు తులారాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈరోజు శుక్రవారం కావడం మూలంగా శుక్రుడు కర్కాటక రాశిలో ఉండడం వల్ల అందము, ప్రేమ, సౌభాగ్యము, ఆర్థిక విషయాలలో మంచి అనుకూలత ఈ 12 రాశుల వారికి ప్రతి ఒక్కరికి ఈ యొక్క ప్రభావము ఉండబోతోంది. దీంతో పాటు చంద్రుడు స్వాతి నక్షత్రంలో ఉండడం వల్ల సమతుల్యత అంటే బ్యాలెన్సింగ్గా ఉండడము, శాంతి, శక్తివంతమైన వాణిజ్యపరమైన బలాలు అంటే వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు రావడము, శక్తి పుంజుకోవడము జరిగే అవకాశాలు ఓవరాల్గా ఈ ఫలితాలను ఈ గ్రహాలు ఇవ్వబోతున్నాయి. అయితే ముందుగా మేషరాశి చూసుకున్నట్టయితే కనుక విద్యార్థులకు మీ యొక్క స్థితిలో మీరు ఏం చదువుతున్నారో దానిలో పురోగతి రావడము, మీరు తలచిన కార్యాలు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ఓవర్ టైం పని చేయడం వల్ల ఇబ్బంది కలగడంతో పాటు చెయ్యవలసిన పరిస్థితి అవసరం కూడా ఈ సమయంలో ఉండబోతోంది. కానీ గుర్తింపు కూడా మీకు వస్తుంది. దానితో పాటు మీరు ఓవర్ టైం చేసినందుకు ధనము కూడా వచ్చే అవకాశము అంటే ప్యాకేజ్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఫ్యాషన్, ఆభరణాలు, లగ్జరీ వస్తువులు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి విశేషమైన లాభాలు వస్తాయి. ఎందుకంటే శుక్రుడు అందానికి, లగ్జరీకి, ఫ్యాషన్కి ఇలాంటి వాటికి చేసే వ్యాపారస్తులకు కానీ లేదా వ్యక్తులకు కూడా ఇనుమడించేటట్టుగా ఎక్కువయ్యేటట్టుగా ఈ సమయంలో శుక్రుడు ఉన్నాడనమాట. అయితే ఎవరైతే ఈ వ్యాపారాలు చేస్తున్నారో వారికి కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. మీరు విస్తరణకు కోసం కానీ బ్రాంచీలు పెట్టుకోవడం కోసం కానీ మీరు ఏదైతే తలపెడతారో అవి చేసుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక తేమ ఆధారిత పంటలు కనుక మీరు వేసినట్టయితే లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కడుపుకు సంబంధించిన సమస్యలు తప్ప ఇతరత్ర ఎటువంటి సమస్యలు కనిపించడం లేదు. కాకపోతే ఆరోగ్యం సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కడ పడితే అక్కడ తినడము, పులుపుకు తినడము, ఇష్టానుసారంగా మసాలాలు తినడము అలాంటివి చేసే ప్రయత్నాలు చేస్తే మీరే అనుభవించవలసి వస్తుంది.